ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే వన్నె తెచ్చిన, తెలుగు భాషకే సొంతమైన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన శ్రీ నరసింహ శతకంలోని మరో పద్యాన్ని గురించి తెలుసుకుంటాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామాలు. అక్షరభిక్ష పెట్టిన గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలములన్నీ తోలవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేల దండహస్తుని బంట్ల దరుమవచ్చు. బళిర నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలములన్నీ దోలవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేల దండహస్తుని బంట్ల దరుమవచ్చు. బళిర నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు పద్యము యొక్క తాత్పర్యము. ఓ నరసింహమూర్తి, నీ పవిత్రమైన నామమును స్మరించుట చేత పాపములను పోగొట్టవచ్చును, గొప్ప గొప్ప రోగములను నివారింపవచ్చును, శత్రు సమూహములను నాశనము చేయవచ్చును, యమకింకరులను పారద్రోలవచ్చును. ఆహా, నేను నీ మహామంత్రశక్తి చేత దివ్యమైన వైకుంఠ పదవిని పొందవచ్చును. ఇంతటితో ఈ పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.